శ్రీరామ జయం. జిల్లేడు ఆకులకు వినాయకుడికి సంబంధం ఏమిటి? జిల్లేడు ఆకులతో వినాయకుడిని పూజించడంలో ఉండే ప్రత్యేకత ఏమిటి? ఈ జిల్లేడు ఆకులనే అర్కపత్రములు అని పిలుస్తూ ఉంటాం. అర్కపత్రములతో సూర్యుడిని ఆరాధన చేస్తూ ఉంటాం. జిల్లేడు ఆకులతో ఆంజనేయ స్వామి వారిని కూడా పూజించవచ్చా? ఇలాంటి సందేహాలు అనేకం మనకు కలుగుతూ ఉంటాయి. జిల్లేడు ఆకులలో ఒక ప్రత్యేకత ఉంది. ఇవి 3 రకాలు: తెలుపు, పసుపు, నీలం. 3 రంగులలో జిల్లేడు పత్రాలు మనకు లభిస్తూ ఉంటాయి. మానవుల అంటే మన యొక్క పాదధూళి నడక ఉండే ప్రాంతాలలో, మన సంచారం ఉండేటటువంటి చోట ఈ మొక్క ఎదగదు. ఇంటిలో జిల్లేడు మొక్కలు పెంచుకోరాదు. పలువురు తెలియక జిల్లేడు మొక్కలను ఇంటిలో పెంచుకొని ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. జిల్లేడు అడవిలో సహజంగా పెరిగేది, శ్మశానాలలో పెరిగేది. జిల్లేడు పువ్వులతో శివుడిని అర్చించాలి. అలాగే జిల్లేడు ఆకులతో సైతం, పత్రములతో సైతం శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. వినాయక అర్చనలో కూడా అర్కపత్రం సమర్పయామి. ప్రత్యేకంగా 21 పత్రములలో అర్కపత్రమును తప్పక అర్పించాలి. గాయాలను తగ్గించేటటువంటి శక్తి, తెగిన శరీర భాగాలను అతికించేటటువంటి శక్తి ఈ జిల్లేడు పత్రానికే ఉంది. వినాయకుడి శిరస్సు తొలగిపోయి ఏనుగు శిరస్సు రావడంతో సుందరుడైన ఆ వినాయకుడు గజాననుడు అయ్యాడు. అదేవిధంగా అంజనీ కుమారుడైన సుందరుడు ఇంద్రుని వజ్రాయుధం ధాటికి మూర్ఛిల్లి నేలపైన పడి అనంతరం పార్వతీదేవి అనుగ్రహంతో, పరమేశ్వర అనుగ్రహంతో పునరుజ్జీవితుడయ్యాడు, హనుమంతుడయ్యాడు. హనుమంతుడు కూడా ఈశ్వరాంశ సంభూతుడే. హనుమంతుడి సహస్రనామావళిలో, అష్టోత్తరంలో సైతం ఒక నామం రుద్రవీర్య సంభవాయై నమః. కనుక ప్రాణశక్తిని పునరుజ్జీవింపజేసేటటువంటి ఈ అర్కపత్రంతో వినాయకుడిని కూడా పూజించవచ్చు, ఆంజనేయుడిని కూడా పూజించవచ్చు. మనలో కూడా ప్రాణశక్తిని ఉద్దీపనం చేసుకునే విధంగా అర్కపత్రములను రథసప్తమి నాడు భుజం పైన, శిరస్సు పైన, అలాగే శరీర ఇతర భాగములపై రేగుపండుతో సహా బొత్తిగా పెట్టుకుని స్నానం చేస్తాం అన్న విషయం మనం మరచిపోరాదు. అర్కపత్రం ప్రాణశక్తిని పెంపొందింపజేసేటటువంటి ఔషధ విలువలు గల పత్రం. అర్కపత్రంతో వినాయక వ్రతంలో మనం అర్చన చేసినట్లయితే సకల శుభాలు మనకు లభిస్తాయి. ఆచరిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. మీ కాకునూరి.